నేను మీ మాడుగుల జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నశ్రీ జ్యోతి. కార్తీక మాసంలో కోటి ఒత్తుల దీపారాజన చూద్దరు కానీ శివుల వారిని ఎలా అలంకరించారు చూడండి. అందరూ ఇక్కడ మేము చెప్పేటువంటి కార్తీక మాసం విష్ణువుకి శివుకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం. మన సంవత్సరం మొత్తం కూడా చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక కార్తీక ఈ యొక్క దీపారాధన వెలిగించడం అనేటువంటిది చాలా విశేషం. అలాంటిది ఒక ఒత్తి వెలిగిస్తేనే మనకి ఎన్నో రెట్ల ఫలితం కలుగుతుంది. దీపం కొండెక్కిన ఒత్తిని మళ్ళా వెలిగిస్తే అది విశేషమైన ఫలితం. అలాంటిది మనం ఇన్ని ఒత్తులు వేసి కోటి దీపోత్సవాన్ని మనం చేసుకుంటున్నామంటే మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి చక్కగా ఇప్పటిదాకా నిరీక్షణగా ఉన్నారు. ఇంకాసేపు శ్రద్ధగా అనేది మనసుకు సంబంధించింది. మనస్సులో నామస్మరణ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఓం నమ శివాయ అందరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనసులో ధ్యానిస్తూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా అక్షం చెప్పండి. మయా సంకల్పిత కర్మణి శ్రీ కార్తీక దామోదర దేవత అర్థం కార్తీక మాస ఆరుద్ర నక్షత్ర సమయేన శ్రీ కార్తీక దామోదర దేవత ఆవాహన ఆరాధన పూజాం కర్మ కరిష్యే. ముగుడి కింద తమలపాకు, ఆ తమలపాకులో అక్షంతలు వేసేయండి. ఆయన కార్తీక దామోదరుడిగా భావించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అదా ఆవాహనం. మళ్ళీ అక్షంతలు పుష్పం తీసుకోండి. శ్రీమన్మహాదేవాయ నమః. తద్రుద్రాజ ప్రజాదశే మేష్ఠమాయ దవ్యసే సంతమకం హరే సర్వాహేష రుద్రస్తస్మై రుద్రాయ నమః. సాంగం సాయుధం సవాహనం సుజగ్నే వాహయామి స్థాపయామి పూజయామి. ఆ అక్షంతలు కలగద్దుకొని ఆ కార్తీక దామోదరి కింద తమలపాకు పెట్టారు కదా, ఆ తమలపాకు మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తదనంతరేణ ప్రాణ ప్రతిష్ఠాపనం జగరిష్యే. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానమపః పయతే. ప్రీతి భావేన లింగేస్మిన్ సన్నిధం గురు. అందరూ కూడా చెప్పండి. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. ఆకాశదేశామరాధీశ వంజత్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ. అందరూ కూడా శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ. ృతాశే కపాలాదిత్యంతనీయాధునా పాహి మృత్యుంజయ. అందరూ కూడా శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ వాహి మృత్యుంజయ
వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ శంభో మహాదేవ గంగాధర పూజారి గారు ఎక్కడికక్కడ నుంచొని ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి తెలియని వాళ్ళకి. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర వాహి మృత్యుంజయ ఔద్యహీన ప్రబుద్ధ మృత్యుంజయ లంబోధరా మధ్యబింబాధరా పాహి మృత్యుంజయ చెప్పండి శంభో మహాదేవ శంభో మహాదేవ మృత్యుంజయ మృత్యుంజయ పాహి మృత్యుంజయ మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ వాహి మృత్యుంజయ వాహి మృత్యుంజయ ఆగారం త్రినేత్రం త్రయాజధం త్రిజన్మవావసంహారో ఏకబిల్వం శివాత్మనో త్రిశాఖే బిల్వపత్రైశ్చ అచ్యుత్రే కోమలై శుభై పూజాంగరిష్యామి ఏకబిల్వం శివాత్మనే భక్తి సర్వభావే బ్రహ్మరూపాయ అనుకోండి. ఓం వందే శంభమమావది సమర్పయామి. ఆ పుష్పాలు కలగదుకుని ఆ కార్తీక దామోదర్ దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. నవరత్నగజతే హేమ సింహాసనార్థం తర్వాత అగరపొలలు ఆ గ్లాసులోకి వచ్చేయండమ్మా. లక్ష ఒత్తులు జాగ్రత్తగా చూసుకోండి. జరుగుతున్నది. ప్రతి ఒక్కరు దీపారాధన చేశారు చూడండి. సమర్పయామి. కార్తీక దామోదర దేవతాభ్యో నమః. శంభవే నమః. నమో నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధనే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానాయ నమః. ఓం ఖట్వాంగణే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం జపవిష్ణాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం త్రిగంధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం హరిప్రాయ నమః. ఓం సౌభర్యాగ్రోదనాయ నమః. ఓం అభిదేవాయ నమః. ప్రజాపతయే నమః. ఓం జగన్నే నమః. ఓం దుర్గాయ నమః. ఓం గిరిజాయ నమః. ఓం గిరిజాయ నమః. ఓం కాయ నమః. ఓం నరకాయ నమః. ఓం భూతాయ నమః. ఓం గిరిజాయ నమః. ఓం గిరిజాయ నమః. పుట్టివాసనాయ నమః. మహాదేవాయ నమః. జగత్రాయ నమః. వరుణాయ నమః. భోగపే నమః. ప్రాణే నమః. త్రిలోకరాయ నమః. ఆత్మోదకాయ నమః. నాయ నమః. బుద్ధే నమః. జయ సర్వదేవానాం లోకోయం పరిగృహ్యగా సోమాగ్రాపయామి. రాజ్యం ద్రవత్సవ్యక్తం వందనా యోజితం ప్రయా మంగళం దేవమంత్రైలోక్య లిరామః. దేవశ్చామి దేవాయ బ్రహ్మాత్మనే ధూపాన్ని కార్తీక దామోదరికి దద్దండి. ఆగరపుల ధూపాన్ని కార్తీక దామోదరికి అద్ది ఆగరపులని ఆ గ్లాసులోకి వచ్చేయండమ్మా. చూసుకోండి. మీ పక్కన గ్లాసులు కానీ ఆ బాటిల్స్ కానీ లేకుండా చూసుకుంటే పక్కగా పెట్టుకోండి. మా దగ్గరగా గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాటర్ బాటిల్స్ కానీ కొంచెం దూరంగా పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. కంగారేం పడద్దు. తర్వాత కార్తీక దామోదరికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరేణయామి నైవేద్యం. ఒక చక్క నీళ్లు తలపెట్టండి. కార్తీక దామోదర దగ్గర శుద్ధ ఆగమనీయం సమర్పయామి. అదహ నైవేద్యం. కోటి ఒత్తుల దీపారాధన అయితే జరిగినది చూడండి. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే మనందరికీ జరిగింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిడ్స్ మై